హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం హైదరాబాద్ గణేష్ దగ్గర వచ్చేసిన మనకు నిన్న నుంచి ఈ రోజు వరకు వర్క్ ఏం జరిగింది. అదేవిధంగా మనకు ఇంకా వచ్చేసి 74 రోజులే ఉంది. సో తొందర వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అవుతున్నాయి. సో మనకైతే ఇంకా బేస్ వర్క్ అదేవిధంగా మన కర్రలు అయితే తీసి పక్కగా పెట్టుకున్నారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో అందరూ జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అందరికి జై శ్రీ గణేష. ఇప్పుడైతే ప్రస్తుతానికి హైదరాబాద్ దగ్గర మనం గణేష్ దగ్గర సో మనకు వర్క్ అయితే ఏం నడుస్తుంది మొత్తం అదే చెగుదాం. సో ఇంకో వచ్చేసి 74 రోజులే ఉంది కదా. సో వర్క్స్ అయితే తొందరగా ఫినిషింగ్ అయితే చేస్తారు. సో మనకు ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఫ్రంట్లో గణేష్ అయితే మన పోస్టర్ అయితే పెట్టడం జరిగింది, చూసుకోవచ్చు. సో విశ్వశాంతి మహాశక్తి గణపతి. సో మనకైతే ఈ రూపంలో అయితే ఇస్తుంటాడు వినాయకుడు. సో వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయో అవి చూసుకుందాం. మనకు మెయిన్ పోల్ కదా, మిడిల్ పోల్. ఈ మిడిల్ పోల్కి వచ్చేసి మొత్తం ఇక్కడైతే పైన వెల్డింగ్ అయితే వేస్తారు. ఇది పైన పోల్ మొత్తం పైనకి పోతుంది. ఇది పైనకి పోతుంది కాబట్టి మొత్తం వెల్డింగ్ అయితే వేస్తారు. సో మొత్తం మనకు నిన్న వచ్చేసి ఓన్లీ ఫ్రేమ్స్ ఒకటి ఉండే, కింది ఫ్రేమ్స్. ఈ కింది ఫ్రేమ్స్ అదే పైన ఫ్రేమ్స్ అయితే మన పైన ఫ్రేమ్స్ అయితే ఇక్కడైతే పెట్టేసింది కదా. సో మొత్తం ఈ ఫ్రేమ్ మొత్తం పెట్టేసింది. అయితే ఈ ఫ్రేమ్ ఏం చేసిందంటే మొత్తం ఇలా కింది నుంచి పై వరకు వెళ్ళి టాకలు అయితే కొట్టుకొచ్చారు. నిన్న నుంచి మనకి నిన్న మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయింది వరకు. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మంచి ఇంకా అప్డేట్స్ అయితే చూపిస్తాను. సో చిన్న చిన్న రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఐరన్ అయితే కొట్టలేరు, ఇంకా చూసుకోవచ్చు. సో వెల్డింగ్ అయితే ఇంకా టాకలు అయితే కొట్టలేదు, ఉత్త నార్మల్ అయితే పెట్టేశారు. సో మిడిల్ పోల్ నాకు తెలిసి ఈరోజు నిలబెడతారు అనుకుంటా. సో ఇది టోటల్ ఈ వెల్డింగ్ సంబంధించిన వర్క్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయినాకనే మనకి షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. షెడ్కి సంబంధించిన కర్రలు అదేవిధంగా కట్టెలు ఇక్కడైతే పెట్టేసుకున్నారు. అదే లావు కట్టెలు, అదే సన్న కట్టెలు. సో సైజుకి సంబంధించిన ఏ కట్టెలు ఉంటాయో అవైతే పక్కైతే పెట్టేసుకున్నారు. సో షెడ్కి సంబంధించిన వాళ్ళైతే మొత్తం వీళ్ళైతే వచ్చేది మొత్తం. సో షెడ్ ఈ రోజైనా రేపైనా స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మన కర్ర పూజ అదేవిధంగా మనకు కర్ర పూజ జరిగిన కాడ నుంచి వర్క్స్ అయితే కొంచెం ఫాస్ట్గా జరుగుతున్నాయి. కర్ర పూజ జరిగిన తర్వాత ఒక 10 డేస్కి అలా స్టార్ట్ చేస్తుంది. ఈసారి ఎక్కువ లేదు కాబట్టి ఏదో తొందరగా స్టార్ట్ చేసారు. సో మన నిన్న వచ్చినప్పుడు మొత్తం ఇదంతా ఏం లేకుంటుండే, అంటే వర్క్ అయితే చూడండి నిన్న నుంచి ఈ రోజు వరకు ఎంత ఫాస్ట్గా జరుగుతుందో. ఇప్పుడు ఈ టాకలు ఉంది, ఇది ఉంది కదా పైన ఫ్రేమ్, ఈ పైన ఫ్రేమ్ ఒకటి ఉండే అదే కింద పెట్టేసుకొని చేసుకుంటుంది. నేను నిన్న వచ్చినప్పుడు ఈ ఒకటి ఉండిండే. సో వీడియో ఎండ్ వరకు చూడండి. కొంచెం నేను ప్రతిరోజు వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను, దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. సో మీ ఇంట్లో ఉండే వీడియోలు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చి రావాల్సిన అవసరం కూడా లేకుంటుంది. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. సో కర్రలకు సంబంధించిన మొత్తం చిన్న సైజు నుంచి అది పెద్ద సైజు వరకు ఇక్కడైతే పెట్టేస్తున్నారు, చూసుకోవచ్చు. అంటే ఇక్కడ అక్కడ ఇంకా మన మండపం మన బిల్డింగ్ ఉందిగా, బిల్డింగ్ పక్కకి పెట్టేసుకోరు. అంటే మొత్తం కర్రలకు సంబంధించిన మొత్తం ఇది. అదేవిధంగా మనకు ఈ కర్రలు అనేవి ఆ కర్రలు సన్న కర్రలు, అది మనకు కొంచెం లావు కర్రలు అయితే మనకు సైడ్స్కి అయితే మన మండపంకి అయితే సైడ్కి అయితే వస్తాయి. సో ఇక్కడైతే మొత్తం కర్రలు అయితే పేర్చేసుకున్నారు. సో ఇప్పుడు లావు కట్టెలు ఇవి మొత్తం అయితే లావు కట్టెలు ఇవి, అవి సన్న కట్టలు ఓన్లీ షెడ్కి ఒకటి సైడ్కి అయితే వేసుకుంటారు. సో ఈ ప్లాన్ ఒకటి శిల్పి రాజేంద్ర వచ్చి వాళ్ళ సార్ వచ్చి చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళైతే ఈ డ్రా చేసుకొని మొత్తం వేసుకుంటారు. మెయిన్ వినాయకునికి సంబంధించిన ఏంటంటే ఈ బేసే. ఈ బేస్ లేకుంటే వినాయకునికి నిలబడికి లేకుంటుంది. వినాయకునికి మెయిన్ ఏంటంటే ఈ పోలే. సో కింది నుంచి అయితే నిలబెడతారు పైకి. సో మనకి ఈ బిల్డింగ్ అయితే కనపడదు. షెడ్ వేసినప్పుడు మాత్రం ఈ బిల్డింగ్ అయితే అస్సలు కనపడదు. మొత్తం బిల్డింగ్ మొత్తం నిండిపోతుంది.
సో 75 ఫీట్స్ కన్నా ఇంకా ఎక్కువనే వేస్తారు నాకు తెలిసి షెడ్. ఎందుకంటే వినాయకునికి ఇంకా 69 ఫీట్స్ కాబట్టి ఇంకా పైన ఇది కొంచెం డెకరేషన్లు కానీ అవి కానీ చేస్తారు కాబట్టి కొంచెం ఇంకా హైటే లేపుతారు. సో ఇది సో వీలైతే ఇక్కడ ఏవైతే ఇట్లా క్రాస్గా పెట్టారో దానికైతే వెల్డింగ్ అయితే వేసుకుంటున్నారు. ఇది టోటల్ అప్డేట్. సో వీడియో నచ్చినంత అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. సో డైలీ మార్నింగ్ అప్డేట్స్ అయితే పెడుతూనే ఉంటాను, ప్రతిరోజు మార్నింగ్. అదేవిధంగా వీలైనంత వరకు నైట్గా పూజ చేయడం అయితే జరుగుతుంది. రేపు వచ్చేసి బోనాలు ఉన్నాయి, బోనాలు మొత్తం వీడియోలు అయితే పెడతాం. మనకు బోనాలు రేపటి నుంచి స్టార్ట్, రేపు నుంచి మొత్తం. సో ఇది మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్. సో వీడియో ఎన్ని వరకు ఇస్తున్నా థ్యాంక్ యూ. మన వీడియోలో అయితే రోజు అప్డేట్, మన మార్నింగ్ అయితే అప్డేట్ పెడుతూనే ఉంటాను. సో వర్క్స్ అయితే తొందరగా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. సో నిన్న మనకు వచ్చేసి ఓన్లీ ఫ్రేమ్స్ అయితే చేస్తున్నాం. సో ఇది మొత్తం అయితే మనకు బేస్ సంబంధించిన వర్క్ అయితే జరుగుతున్నాయి. సో వీడియో ఎండ్ వరకు థ్యాంక్ యూ. అండ్ జై శ్రీ అని కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష్ అండ్ థ్యాంక్ యూ.